వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. చేర్యాల పట్టణం కేంద్రంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై పోలీసులు అనవసరమైన కేసులు బనాయించి హింసిస్తున్నారని పేర్కొన్నారు. పట్టణ కేంద్రం లోపల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేని పిలవకుండా అధికారులు అధికార పార్టీ ఓడిపోయిన అభ్యర్థికి తొత్తులుగా మారి పలు కార్యక్రమాలకు వెళ్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుండి మా నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారని అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ నేడు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వెళ్లలేదని నాపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా కాంగ్రెస్ పార్టీ వారు అధికార అహంకారంతో మా పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని, తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే అయినా నన్ను పిలవకుండా ఓడిపోయిన వారిని పిలవడం వలన అధికారులు అనవసరమైన తప్పులకు కారణమవుతున్నారని, వారికి నష్టమని వ్యాఖ్యానించారు. నేను పూర్తి స్థాయిలో జనగామ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను పిఎస్ఎల్ చైర్మన్ చంద్రారెడ్డిని. ఈరోజు నాపై వచ్చినటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీలో చేరిందని ఒక అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ మరి ఒక నాపై బుద్ధజల్లే కార్యక్రమం చేస్తుండ్రు. కానీ నేను నాతోటి కానీ నాతోటి ఎవరు సంప్రదించలేదు, ఎవరు మాట్లాడలేదు కూడా. మరి నాపై నా పేరు కాంగ్రెస్లో చేరుతున్నందుకు చేర్పించినని మరి అనుకున్నందుకు వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటాము. అట్లా నా పేరు ఎందుకు ప్రచారం చేసిండ్రు, మరి వారిని కఠినంగా నేను ఊరుకునేది లేదు. అదేవిధంగా మాకు పల్లారాజేశ్వర రెడ్డి గారు మంచి ఎమ్మెల్యే గారు దొరికిండ్రు. మాకు మంచి చేదోడు బాధ ఉండి మాకు అన్ని పనులు అన్ని రకాలుగా మరి పనులు చేసుకుంటూ ఏ విషయంలో కానీ మాకు మంచిగా అండగా ఉండి మరి చేస్తున్నారు. కాబట్టి నాకు ఏ విధమైనటువంటి రిలేషన్లు కానీ మరి మాకు ఎటువంటి కేసులు కానీ మా మీద లేవు. నాకు వేరే సంపాదించుకోవడానికి నాకు ఆస్కారమే లేదు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరనే ఎందుకు పోతా? నాకు ఏం అవసరము? నేను బీఆర్ఎస్ పార్టీలో నాకు పదవి ఇచ్చింది, నేను ఇక్కడనే ఉంటూ మరి బీఆర్ఎస్ పార్టీలో సేవ చేసుకుంటా అని కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత చేర్యాల మిత్రులతో ఇలా మాట్లాడుకుంటున్నాం. గత 3 నెలల్లో ప్రభుత్వం మారిన తర్వాత, ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్న తర్వాత నేను ఏదైతే కొన్ని వాగ్దానాలు చేసినాయో వాగ్దానాలన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది ముందు ముఖ్యం. గత 3 నెలలుగా ప్రతి నెల కూడా ఒక బులెటిన్ తీస్తూ ఎక్కడెక్కడ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నాం, వాళ్ళ యొక్క అవసరాలు ఏ విధంగా తీస్తున్నాయని కూడా మీ అందరికీ కూడా విదితమే. నీలిమ హాస్పిటల్ సంబంధించిన సేవలు కూడా కొనసాగిస్తా అని చెప్పేసి, చేస్తామని చెప్పేసి ఇంతకుముందు ఎప్పుడైతే చెప్పినామో దాన్ని కొనసాగిస్తున్నాం. ఇక్కడ నుంచి ఎవరు కానీ ఐడి కార్డు పట్టుకొని పోతే చాలు జనగామ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సేవలు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ఇవాళ 10 కోట్ల రూపాయలు చేర్యాల కోసం ఏదైతే ఇస్తామని చెప్పినామో 10 కోట్ల రూపాయలు ఆనాడు ఎంఏడి మినిస్టర్గా ఉన్న కేటీఆర్ గారి దగ్గర నుంచి వెళ్ళి జీవో తీసుకొని వస్తే, జనగామకి 25 కోట్లు తీసుకొని వస్తే ఇవాళ ఆ జీవో పనులు మొదలు కాబోతూ ఉన్నాయి. ఆ జీవో ద్వారా వచ్చిన పనులన్నింటినీ కూడా చాలామంది ఇక్కడ ఓడిపోయిన నాయకులు మేమే ఏదో తీసుకొచ్చామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ జీవో 824 అని చెప్పేసి ఉంటుంది. ఆ జీవో చూసినట్లయితే పల్లారాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆ జీవో తీసుకొచ్చిందని చెప్పేసి అక్టోబర్ 8వ తారీఖు అని ఉంటుంది. చూస్తే మనకు తెలుస్తుంది. అదే జీవోని రిఫర్ చేస్తూ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా దాన్ని శాంక్షన్ మళ్ళా ఇవ్వడం జరిగింది, వర్క్ తీసుకోవద్దాం. కాబట్టి నేనే ఆ జీవోని తీసుకొచ్చాను. ఈ యొక్క అభివృద్ధి పనులు చేస్తానని ఎలక్షన్ల ముందే నేను వాగ్దానం చేశాను. అవన్నీ ఇవాళ ఖచ్చితంగా జరుగుతాయి. నేను ఇక్కడ ఈగో ప్రాబ్లంతోనో లేకపోతే ఇంకోరు ఏదో చేస్తారని చెప్పేసి వాటన్నిటిని అడ్డుకునేది కాదు. అది ఖచ్చితంగా జరగాలని చెప్పేసి ఎక్కడెక్కడ ఏ పనులు ఉన్నాయో కౌన్సిలర్లు అందరూ కూడా రిక్వెస్ట్ చేసి, ఇక్కడ 12 మంది కౌన్సిలర్లు అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు, వాళ్ళ పనులు ఇవ్వమని చెప్పేసి కమిషనర్ గారు చెప్పినాం. కమిషనర్ గారి దగ్గర మొన్న జరిగిన మీటింగ్లో కూడా ఖచ్చితంగా ఈ పనులు ఏదైతే ఈ 12 మంది కౌన్సిలర్లు చెప్పిన పనులే ఖచ్చితంగా చేయాలని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ అనేక చోట్ల కరెంట్ అనేది ఇంతకుముందు 24 గంటలు వస్తే ఇలా 18 గంటలు ఇస్తామని ఆ 18 గంటలు ఇవ్వకుండా
అనేక చోట్ల ఇవాళ కరెంట్ అనేది ఆఫ్ ఆన్ అవుతా ఉన్నది. ఆఫ్ అండ్ ఆన్ సిస్టంలో ఇస్తున్నారు. కొన్నిసార్లు సింగిల్ ఫేజ్ ఇస్తున్నారు, కొన్నిసార్లు 3 ఫేజ్ ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే 24 గంటల కరెంటు రావట్లేదు. మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోతున్నాయి. మరలా మన తెలంగాణ ఎందుకోసమైతే కొట్లాడిందో వాటి కోసమే మళ్ళా ఇలా కొట్లాడిన పరిస్థితి వచ్చింది. గత 10 సంవత్సరాలుగా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఈఆర్ బీఆర్ఎస్ మొన్న ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే 10 ఏళ్లలో మేము ఉన్నది ఆనాడు టీఆర్ఎస్ కానీ ఆ తర్వాత బీఆర్ఎస్గా మార్చబడిన ప్రభుత్వాన్ని. మంచిగా నీళ్ళు ఇచ్చినాం, మంచిగా కరెంట్ ఇచ్చినాం, మంచిగా సాగునీళ్ళు ఇచ్చినాం. మరి ఈ మూడిట్లలో ఎందుకు ఈనాటి ప్రభుత్వం ఫెయిల్ అయింది? ఎందుకు ఇచ్చిన సాగునీళ్ళని ఇవాళ ఇవ్వలేకపోతున్నారు? తపాస్పల్లి ఎందుకు నింపట్లేదు? లద్దునూరు ఎందుకు నింపట్లేదు? వాళ్ళకి ఇలా కాలువల్లో నీళ్ళు ఎందుకు వారట్లేదు? చెరువులు ఎందుకు నిండట్లేదు? ఇలా అనేక ప్రాంతాల్లో ఆ నీళ్లు రాక పంటలు ఎండిపోయి ఇలా మేకలు మేస్తున్నాయి, గొడ్లు మేస్తూ ఉన్నాయి, చివరికి పంటకు నిప్పు పెట్టుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, అధికారులకు ఎస్సీ కానీ ఈ కానీ వాళ్ళందరికీ కూడా నిత్యం మా యొక్క నాయకులు కార్యకర్తలు ఇవాళ దేవాదుల నుంచి నీళ్లు నింపే అవకాశం ఉన్నది. దేవాదులో నింపి ధర్మసాగర్లో నీళ్లు పోయాలి. ధర్మసాగర్ నుంచి గండి రామారం ద్వారా మా లద్నూరు కానీ, మా కనబోయినగూడెం కానీ, మా చీటకోడూరు కానీ, బచ్చనపేట చెరువులు కానీ, లేక తపాసుపల్లి కానీ ఖచ్చితంగా వెంటనే లెవెల్స్ మెయింటైన్ చేయాలి. పంటలకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా ఇలా ప్రభుత్వాన్ని కోరుతున్నా, అధికారులను కోరుతున్నా. నీళ్లు రావట్లేదని చెప్పేసి ఎవరన్నా సోషల్ మీడియాలో పెడితే ఆ సోషల్ మీడియాలో వాళ్ళందరినీ కూడా ఇలా గ్రామంలో ఉండే కాంగ్రెస్ నాయకులు కానీ లేక పోలీసులు కానీ బెదిరిస్తూ ఉన్నారు. సరైన పద్ధతి కాదు. నీళ్లు రావట్లేదని చెప్పుకోవాలి కదా, కరెంటు రావట్లేదని చెప్పుకోవాలి కదా, మంచినీళ్ళకి ఇబ్బంది ఉందని చెప్పుకోవాలి కదా. చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదంటే మేమేం పార్టీలను తిట్టట్లే. మా ఊర్లో నీళ్లు రావట్లేదు, నీళ్లు ఇవ్వాలని చెప్పేసి అంటే పోలీసులతో బెదిరించడం, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు తిట్టడం అనేది సరైనది కాదు. ఇలా నీళ్ళు ఇచ్చే దగ్గర, కరెంట్ వచ్చే దగ్గర ఆ ఊర్లో వస్తే అందరికి వస్తాయి, కాంగ్రెస్ వాళ్ళకి వస్తాయి, కమ్యూనిస్టులకు వస్తాయి, బీఆర్ఎస్ వాళ్ళకి వస్తాయి. కాబట్టి దయచేసి కాంగ్రెస్ నాయకుల్ని సహకరించమని కోరుతున్నాం. మా వాళ్ళని బెదిరించడం కాదు, కనీసం నీళ్ళు ఇప్పించే ప్రయత్నం చేయండి. మీరేదో అభివృద్ధి మీ పనులు చేస్తామని చెప్పేసి ఇప్పటికే అబద్ధాల పునాదుల మీద ఇతర నియోజకవర్గాలకు గెలవడం జరిగింది. ఆ అబద్ధాల పునాదుల మీదే మళ్ళా ఇవాళ బిల్డింగ్లు కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 30,000 ఉద్యోగాలు మేమిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి ఇంటర్వ్యూలు చేసి సెలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చి ఆపితే ప్రతిరోజు ఒక మేళాలాగా ఇవాళ అక్కడ పెడుతూ ఇవాళ ఏదో వాళ్ళు ఇచ్చిన విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు, ఉద్యోగులు గమనిస్తున్నారు, నిరుద్యోగులు గమనిస్తున్నారు. ఇవాటి వరకు కూడా ఈ రాష్ట్రం వచ్చిన 2014 నుంచి వెళ్ళి 2000 ఈనాటి వరకు కూడా ఒక్క ఉద్యోగం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలే, నోటిఫికేషన్ ఇవ్వలే, నింపలే. ఏమాత్రం నింపినా కూడా ఇవాళ గత ప్రభుత్వం నింపింది, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా నిండినవి మాత్రమే. ఇది ప్రజలకు తెలుసు. అబద్ధాలు ప్రచారం చేయకండి. దయచేసి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికైతే ఇవాళ ఇబ్బంది పడుతున్నారో వాటిని ఇమ్మీడియట్గా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇవాళ ఈ నియోజకవర్గంలో ఒక్క సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, మిగతా ఎవరు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పైన చరిత్ర లేదు. చేర్యాల రెవెన్యూ డివిజన్లో మా వంగ చంద్రారెడ్డి గారు ఉన్నారు. వాపాసుపల్లి నింపండి, మా యొక్క చెరువులను నింపండి, మా కరెంట్ 24 గంటలు ఇవ్వండి, మా మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా చేయండి. అంతేగాని అధికారులను బెదిరించడం, ఏదో మాయ చేసి మా దగ్గర నుంచి ఒక్కరో ఇద్దరినో తీసుకోపోదని చెప్పి ప్రయత్నం చేస్తే ప్రజలు నచ్చరు, మెచ్చరు. ఖచ్చితంగా చేర్యాల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. చివరిగా మీ అందరికీ ఒకటే మాట, ఇవాళ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వచ్చిన సందర్భంలో అసెంబ్లీలో కూడా మీరు చూశారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏ విధంగా ఇబ్బందులు పడుతుంది. వెంటనే చేయాలని ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చిన, రెవెన్యూ మంత్రి గారికి లెటర్ ఇచ్చిన, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇచ్చిన, అసెంబ్లీలోనే గట్టిగా ప్రస్తావించిన. కాబట్టి ఖచ్చితంగా చేర్యాల రెవెన్యూ డివిజన్ ఇవ్వాలి. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఇచ్చి ఇక్కడున్న బాధలను వెంటనే తీర్చాలని చెప్పేసి మీ ద్వారా కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నా, అధికారులను కోరుతా ఉన్నా. కాబట్టి చివరిగా
ఈ యొక్క చర్యల సమగ్ర అభివృద్ధి కోసం కలిసి రావాలి తప్ప బెదిరింపులు కానీ మీ ఇష్టం వచ్చినట్టు ప్రారంభోత్సవాలు కానీ ఎవరైనా ప్రారంభోత్సవాలకు సహకరిస్తే అధికారులు మొత్తం కూడా వాళ్ళకు వాళ్ళే శిక్షించబడతారు. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారమే చేయాలి కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే కొబ్బరికాయలు కొట్టుకుంటే చెల్లదు కాక చెల్లదని చెప్పేసి మీ ద్వారా వారికి తెలియజేస్తున్నా. జై తెలంగాణ. జై తెలంగాణ.